వర్షాలు సమృద్ధిగా కురవాలని, ఎల్నినో ప్రభావాన్ని అధిగమించి కృష్ణా గోదావరి ప్రాజెక్టులు జలసిరితో కలకలలాడాలని కాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణయాగం పూర్తయింది. యాదాద్రి దేవస్థానానికి చెందిన 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో ఈ వైదిక క్రతువును వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పూర్ణాహితులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ చింతను కృష్ణమ్మ ఒడిలో నిర్వహించి వరుణయాగం విజయం వంతమైందని, రాష్ట్ర ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలంటున్న యాదాద్రి దేవస్థానం అర్చకుడు వెంకటాచారితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, కృష్ణా గోదావరి జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకుని రైతులు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణమ్మ ఒడిలో నాగార్జునసాగర్ విజయ విహార్ చెంతన పూర్ణయాగాన్ని అయితే నిర్వహించింది. పూర్ణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఐఏఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా యాదాద్రి దేవస్థాన అర్చకులు 108 మంది ఈ యాగాన్ని అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. యాగ ఫలితం ఏ రకంగా ఉండబోతుంది, అసలు వరుణయాగం చేయడానికి ఎప్పటి నుంచి వరుణయాగం చేయాలని ఆలోచన కానివ్వండి, గతంలో జరిగిన సందర్భాలు కానీ ప్రస్తుతం అంతా పాటు యాదాద్రి దేవస్థానం పండితులు ఉన్నారు. సరే చెప్పండి, వరుణయాగం నిర్వహించిన తర్వాత ఫలితం ఏ రకంగా ఉండబోతుంది? ఈ వరుణయాగం మీద ప్రత్యేకంగా ఎన్నో సందర్భాల్లో నిర్వహించిన పరిస్థితి, దీని ప్రధాన ఉద్దేశం మన తెలంగాణ ప్రభుత్వం వారు అన్ని దేవాలయాలలో అందరూ ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, ఈ ఎలినన్ ప్రభావం చేత వచ్చేటువంటి ఎండల ప్రభావం తగ్గి మంచి వర్షాలు పడాలి, ప్రాజెక్టులను నిండాలి, గ్రామాలలో ఉన్నటువంటి చెరువులను నిండాలి, నదులు పారాలి అనేటువంటి సత్సంకల్పం చేత ప్రతి ఆలయంలో కూడా వరుణయాగాలు నిర్వహించాలి, భగవంతుని యొక్క అభిషేకాలలో ప్రార్థన చేయాలని సంకల్ప బలం చేత భద్రాచలం, యాదగిరిగుట్ట, బాసర, అలాగే ఇతరమైనటువంటి ధర్మపురి అన్ని దేవాలయాలలో, ఈ వేములవాడ అన్ని దేవాలయాలలో ఈ వరుణయాగాలను నిర్వహించుకోవడం జరిగింది. వారి యొక్క సంకల్పం చేత నాగార్జునసాగరు మనకు కృష్ణానది తీర్థం, ఇక్కడ మన యొక్క తెలంగాణ ప్రాంతానికి పట్టుకొమ్మ లాంటి కృష్ణానది ఒడ్డుననే ఈ యొక్క యజ్ఞం చేయాలనేటువంటి వారి యొక్క సంకల్ప బలం చేత ఇక్కడికి 108 మంది ఋత్విక్కులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా యాదగిరి దేవస్థానం వారు యజ్ఞశాల నిర్మాణం, యజ్ఞ కార్యక్రమాన్ని తీసుకోవడం, చతుర్వేద పారాయణములు, అలాగే ఋష్యశృంగ మూలమంత్ర జపము, వరుణ జపాలు, అపమృత్యు జపాలు, అలా ఎన్నో పాశుపద జపాలతో యుక్తంగా ఇక్కడ కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా మన యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారంగా, మన యొక్క దేవాలయ శాఖ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యుల యొక్క ఆదేశానుసారంగా ఇక్కడికి వచ్చేసి కార్యక్రమాలలో ఈరోజు ప్రభాత వేళ 4 గంటల నుంచే మనం కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. మనకు ఆధారభూతం నీరు, ఆ నీరు కనుక ఉన్నట్టయితే అన్నీ బాగుంటాయని చెప్పి మన వేదం ఏం చెప్తుంది? ఆపోవా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపహ ప్రాణావా ఆపహ పశవ ఆపహ నమాపహ అమృతమాపహ అని చెప్పేసి మనకు వేదం చెప్తోంది. అసలు జంతుజాలానికి కూడా నీరు ఉండాలి, నీరు లేకుంటే మనం బతకలేం. అలాగే పృథివీ, గాలి, వాయువు ఇవన్నీ కూడా మనకు పంచభూతాలు భగవత్ స్వరూపాలు. అలాంటివన్నీ కూడా భగవంతుని అనుగ్రహం చేత రావాల్సినవి తప్ప మనం అనుకుంటే వచ్చేటివి కాదు. దానికి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలంటే మంత్ర అనుష్ఠానం ఉండాలి. మంత్రాధీనంతో దైవతం, దైవాధీనం జగత్సర్వం అని చెప్తుంది. ఆ మంత్ర అనుష్ఠాన బలం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈరోజు ఇక్కడ వరుణ యాగాన్ని చేయడం జరిగింది. ఎలా నాగార్జునసాగర్ యొక్క ప్రాజెక్టు మొత్తం జలకలతో నిండాలి, అలాగే గ్రామాలలో ఉన్నటువంటి చెరువులన్నీ నిండాలి, నదులన్నీ పారాలి అని ఈరోజు వరుణ యాగాన్ని నిర్వహించుకోవడం జరిగింది. చతుర్వేద హవనాలు చేయడం జరిగింది. ఋష్యశృంగ మహాముని యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఋష్యశృంగ ఆరాధన, వారి యొక్క మూర్తి కుంభ ఆరాధన చేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి విచ్చేసి, అమాత్యులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క ఋష్యశృంగ ప్రతిమను ఈరోజు సాగర్ జలాశయంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అందరూ కూడా బాగుండాలి అనేటువంటి సంకల్పం, అందరూ బాగుంటే మనము బాగుంటాం. ముఖ్యంగా రైతులందరికీ కూడా వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి. అసలు మృగశిరాకార్తులనే వర్షాలు పడాలి. ఇప్పటికీ ఈ ఎలియన్ ప్రభావం చేత మనకు వర్షాలు ఆలస్యం కావడం చాలా బాధాకరం. ముఖ్యంగా వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా పండి అందరికీ కూడా మంచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని, ఆనందమయ జీవితం కావాలనేటువంటి ముఖ్య సందేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మంత్రాధీనం దైవతం, భగవంతుని అనుగ్రహం మంత్రం ద్వారానే లభిస్తుంది. దానికి ఎందరో ఋషులు, మునులు వాళ్ళు ఆ విధంగా ఆరాధించి అన్నమయ్య పాట పాడే రాముని యొక్క అనుగ్రహానికి, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి, రామదాసు ఇలాంటి ఎందరో మహానుభావులు వాళ్ళు చేశారు. అలాగే ఈరోజు మేమందరం కూడా ప్రార్థన చేయడం అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. అందరూ ప్రజలు బాగుండాలంటే ముఖ్యంగా వాళ్ళ పంటలు బాగుండాలి, ఆహారం బాగుండాలి,
ధాన్యరాశి రావాలి అనే భావంతోనే ఈరోజు ముఖ్య సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా భగవద్ అనుగ్రహం కలుగుతుంది, వర్షాలు బాగా పడతాయి, మనం అందరం కూడా ఆనందంగా ఉంటాము. స్వస్తి. మొత్తంగా నాగార్జున సాగర్ నదీ తీరాన ఏర్పాటు చేసినటువంటి ఈ వరుణయాగం అయితే ఉందో, వరుణయాగం పూర్తి స్థాయిలో ఋత్వికుల వేద పండితుల మంత్రాల చరణ మధ్య పూర్తి స్థాయిగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్ణాహుతిలో పాల్గొనడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షపు నీటితో 2 ప్రాజెక్టులు కూడా జలసిరిని సంతరించుకోవడం కూడా ఆకాంక్షిస్తూ ఈ పూజలు నిర్వహించారు. పూజలు పూర్తి స్థాయిలో విజయవంతమని ప్రజలంతా రైతులు సుఖ సంతోషాలతో ఉండి ఈ యాగం అయితే నిర్వహించారు. యాగ ఫలితం కూడా అందరికీ చేకూరాలని కూడా ఋత్వికులు అయితే ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది నాగార్జున సాగర్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వరుణయాగానికి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. కరీంనగర్ జిల్లా చొప్పదండి